గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అబద్ధాల ఫ్యాక్టరీ, బాబును నమ్మితే పులినోట్లో తలపెట్టినట్లే అన్న జగన్. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్, సాయంత్రం వరంగల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం. రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, మోదీపై ఎవరూ అవినీతి ఆరోపణలు చేయలేరన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది, బీజేపీపై రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారన్న రఘునందన్ రావు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్కు షాక్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ రాజీనామా. ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, మహిళరన్న గురించి చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు. నేను అన్నా మహేంద్రన్నతో, అన్నా ఈసారి బీసీలను ఇక్కడి నుంచి తీసుకొని రావాలి, బీసీల కోసం ఒక అడుగును వెనక్కి వేయాలన్నా, తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా నేను గుండెల్లో పెట్టుకుంటాను, కానీ ఈసారి మాత్రం బీసీలను ఇక్కడి నుంచి తీసుకొని రావాలన్నా అని చెప్పి అడిగితే ఒక్క మాట కూడా వెనకడుగు వేయలేదు. నువ్వు అడిగావు, నేను చేసి పెడతాను అని చెప్పి మైదరన్న ముందుకొచ్చాడు. ఇలాంటి మంచి మనసు ఉన్న మైదరన్నకు మీ అందరి సమక్షంలో ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. మొట్టమొదటి అవకాశం వచ్చినప్పుడు అన్నను నా ఎమ్మెల్సీగా చట్టసభలో కూడా కూర్చోబెడతాను అని సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మధును పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు. మీలో ఒకడు మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మధుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా నా పక్కన సాయన్న ఉన్నాడు, ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. నా కష్ట సమయాలలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. అడుగులు నా ముందుకే పడ్డాయి అనంటే విలువల కోసం నిలబడ్డ సాయన్న నాకు పక్కనే ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి వ్యక్తికి మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నాడు, విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. మానకొండూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, అన్యాయం అని ఢిల్లీలో పెడతాడు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితను అరెస్ట్ చేసుడు కరెక్టే, కేసీఆర్ను కూడా అరెస్ట్ చేయాలి అని ఈయన మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మీరు చూసిండ్రు, ఢిల్లీకి పోయింది ఏదో టీవీ షోలకు. ఏమంటుండ అక్కడ, ఎవరో పొలగాడన్నాడు మేము మోడీ కోటెత్తాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చెప్పాలి, మోడీ కోటెత్తే సంకనాకిపోతామని చెప్పాలి. ఏం చెప్పిండి ఈయన, వేసుకోపో. ఎవరి కోసం పనిచేస్తుండి అసలు ఉంటాడా ఈ కాంగ్రెస్లా? ఉంటాడా? జంపు జిల్లాని ఫస్ట్ ఈయననే.
అందుకే మిత్రులారా నేను అనేది కాంగ్రెస్ పెట్టిన డమ్మీ క్యాండిడేట్కు బుద్ధి చెప్పాలి, నయా పైసా పని చేయని బండి సంజయ్కి బుద్ధి చెప్పాలి. మీ కౌశిక్ రెడ్డి చాలా విషయాలు చెప్పిండు. ఈ ఎలక్షన్ తెల్లారే మీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీపీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, కార్పొరేషన్ ఉంది, సొసైటీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ ఊర్లో ఇప్పుడు మీరు మెజారిటీ సాధిస్తేనే రేపు మనకు ముఖం తెలివి ఉంటుంది. శేఖర్ గౌడ్ తెలంగాణ భవన్కి వచ్చినాడు, ఒక మాట చెప్పిండు, నాకు బాగా యాదికుంది. అన్నా మా ఊళ్ళే కాంగ్రెస్ వాళ్ళు పటాకులు కాలుస్తుంటే మాకు ఇజ్జత్ అనిపిస్తుందన్నా, పక్కకెళ్ళి తలకాయ కిందకి వేసుకొని నడుచుకుంటూ పోతున్నాం, సందులలో పడి సిగ్గు అనిపిస్తుందన్నా అని చెప్పిండు. చెప్పినావు యాదుకుందా? అది నేను 100 మందికి చెప్పిన. ఎందుకంటే ఆ రేషం అందరికీ రావాలి. వాళ్ళ ముంగట మనం ముఖం చిన్నతనం అయింది కదా. ఇదివరకు మనం ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఫోన్ ఎత్తుతుండే, ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ కూర్చోండి సార్ అంటుండే, ఛాయ్ దాయిపిస్తుండే, పంచాయత్ సెక్రటరీ మంచిగా చూసుకుంటుండే. ఇవాళ మీరు గట్టిగా మందలిస్తే శుంకరాయన కూడా ఇటు చూసి అటు పోతుండు. అవునా కాదా? కరెక్టేనా? అధికారం ఉంటే ఒక లెక్క ఉంటుంది, లేకపోతే ఇంకో లెక్క ఉంటుంది. కానీ ప్రజా బలం ఉండే పార్టీకి గౌరవం కూడా దొరుకుతుంది. రేపు మీరు పార్లమెంట్లో మీకు మళ్ళా మనం కాలరెగరేసేటట్టు ఉండాలంటే ఒకటే ఒక్క మందు, 10-12 ఎంపీలు మీరు గెలిపించి మా చేతిలో పెట్టండి. 1 ఇయర్ లోపల, 1 సంవత్సరం లోపల, ఒక్క సంవత్సరం లోపల కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది. 1 ఇయర్ లోపల వస్తుంది. మీరు జిద్దు మీద కొట్లాడితే మా తల్లి లాంటి పార్టీ మీద ఇలా వాడగొడు వీడొకడు మాట్లాడుతున్న మాటలకు ఇలా నేను సమాధానం చెప్తాను. మీరు కొట్లాడితే 10-12 ఎంపీలు గెలుస్తాం. ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు, రైతులు అనుకూలంగా ఉన్నారు, పిల్లలు అనుకూలంగా ఉన్నారు, మహిళలు అనుకూలంగా ఉన్నారు. అందరూ కూడా మనం మోసపోయినామని గ్రహించింది. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇప్పుడు మనం గట్టి పునాది వేసుకుంటే రేపు మీ లోకల్ బాడీ ఎలక్షన్లో చూసుకోవచ్చు. ఇప్పుడే రసమైన చెప్తాడు, ఆడొకడు ఈడొకడు పోలీసోడు, ఆడొకడు ఈడొకడు అధికారులు కూడా సతాయిస్తున్నారు అన్న అన్నాడు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా దగ్గరనే ఉన్న, నేను సిరిసిల్లలో ఉన్న, ఎక్కువ దూరం ఏం లేను, గంటం బావుల మానకొండూరు కురికొస్తా, ఎప్పుడు పిలిచినా వస్తా. రసమై బాలకృష్ణ గారు పిలిస్తే ఎప్పుడు పిలిచినా వస్తా. కానీ మీకు ఆ అవసరం కూడా పడది. ఎందుకంటే జూన్ 4 తర్వాత వినోద్ కుమార్ గారే మీకు ఎంపీగా ఉంటాడు, మీకు ఆయననే ఎమ్మెల్యే లెక్క పనిచేస్తాడు. బరాబర్ మీరు 25,000 ఓట్ల మెజారిటీ ఇస్తే బ్రహ్మాండమైన ఒక వ్యక్తి మీకు అనుకూలంగా ఎల్లవేళలా కరీంనగర్లో అందుబాటులో ఉంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే గౌరవ పార్లమెంట్ సభ్యుడు మీ దగ్గరనే ఉంటాడు. దయచేసి 13 మే దాకా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నీల విడిచి సాము చేయకండి. నేను పక్క మండలం పోతా, నేను బెజ్జంకి పోతా, నేను శంకరపట్నం పోతా అని తిమ్మాపూర్ అనకూరి. తిమ్మాపూర్ టెక్కలి ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తెలంగాణ నాకు మెట్టినిల్లు అయితే ఆంధ్ర నాకు పుట్టినిల్లు. తెలంగాణలో ఒక నియంతను దింపడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఒక నియంతను అధికారంలో నుంచి దింపింది. ఇక్కడ అవసరం ఉంది కాబట్టి, నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ప్రత్యేక హోదా రాకపోతే మన బిడ్డలకు భవిష్యత్తే లేదు కాబట్టి కొట్లాడడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి గడపకు, ప్రతి ఇంటి వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇంతమంది మహిళలు ఉన్నారు, డ్వాక్రా రుణాల మాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద ఇల్లు గడవడానికి, ఈ రోజు ఇల్లు గడవడం ఎంత కష్టమైందో ఈ మహిళలందరికీ తెలుసు. ఇంట్లో భర్తకు బిడ్డలకు అన్నం పెట్టుకోవడానికి ఎంత కష్టమైతుందో అందరికీ తెలుసు. గ్యాసు, డీజిల్, పెట్రోల్, చక్కెర, నూనె అన్ని పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలు 7 సార్లు పెరిగాయి. ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెరిగాయి. ఇలాంటి పేద కుటుంబాలు బ్రతకడానికి ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం ప్రతిరోజు 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.
మీరు ఆశీర్వదించండి. రైతులకు కొత్త మద్దతు ధర, పెట్టుబడి ఎంత అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. మళ్ళీ ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని ఇవేది సాధ్యం చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కోరుతుంది, రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు. రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కిల్లి కృపారాణి అమ్మ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. గొప్ప మెజారిటీతో గెలిపించండి. ఇది వరకు మీకు సేవ చేస్తుంది, ఇప్పుడు కూడా మీకు నమ్మకంగా సేవ చేస్తుంది. మీ గొంతైతుంది, మీ బాల్యమైతుంది, మీ బంధుగా ఉంటుంది, మీకు అవైలబుల్ గా ఉంటుందని ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే ఎంపీ అభ్యర్థి పరమేశ్వరన్న గారు గొప్ప మెజారిటీతో గెలిపించండి. అవసరమైతే మన ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో మాట్లాడతాడు, ఢిల్లీలో నిరాహార దీక్షలు చేస్తాడు, మన హక్కుల కోసం కొట్లాడతాడు. మీ మనిషిగా, మీ బంధువుగా, మీ బలంగా ఉంటాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అభయ హస్తం అన్న రాజశేఖర రెడ్డి గారి గుర్తన్నా, చేయి గుర్తు. చేయి లేకపోతే ఏమీ లేదు. ఆశీర్వదించండి. హస్తం గుర్తు. అమ్మా గుర్తు ముఖ్యం, అమ్మా గుర్తు ముఖ్యం, అమ్మా గుర్తు. అన్న గుర్తు ముఖ్యం. అన్న ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. ఆశీర్వదించండి. నీకున్న సంకల్పమది నిజం, వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల బాట నడక నిజం. సంక్షేమ పరిపాలన నిజం, నీకేసే ప్రతి ఓటు నిజం. నిజమే అది. ఎన్నికల ప్రచారంలో బీజేపీపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్లు తొలగిస్తామని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే అబద్ధాన్ని ప్రతిరోజు మాట్లాడుతున్నారని, మోదీపై ఎవరూ అవినీతి ఆరోపణలు చేయలేరన్నారు. గత 10 ఏళ్లుగా మోదీ పాలన పారదర్శకంగా ఉందన్నారు. ఏ రంగంలోనూ మోదీ పాలనను తప్పుబట్టే అవకాశం విపక్షాలకు లేకుండా పోయిందన్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లపై ఈటెల రాజేందర్ మండిపడ్డారు. 2 ప్రభుత్వాలు నియోజకవర్గానికి ₹1 బడ్జెట్ కూడా కేటాయించలేదని విమర్శించారు. కేంద్ర నిధులతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేస్తే వృధా అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు ఈటెల.
వేరు రేవంత్ రెడ్డి వేరు అని అనుకుంటారు ప్రజలు. కేసీఆర్ 100 అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి అనేటోడు 1000 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది. మా మీడియా మిత్రులందరికీ గుర్తుండేది పాపం. వైద్య రంగం, వైద్య నిపుణులు, డాక్టర్లు అందరూ బాగా ప్రయత్నం చేశారు ఒక అవిభక్త కవలల్ని విడదీస్తారు. సీఎం రేవంత్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసే కుట్ర చేస్తోందని, 400 సీట్లు వస్తే మోదీ రాజ్యాంగాన్ని మారుస్తారని రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజ్యాంగ సవరణ మాత్రమే చేస్తారని, అది ఇప్పటివరకు 106 సార్లు కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని గుర్తు చేశారు. హిందువులను అవమానపరిస్తే బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని కేసీఆర్ అన్నారని, 5 సార్లు నమాజ్ చదివితే కడుపు నిండుతుందా అని రఘునందనరావు ప్రశ్నించారు. లేదా అన్నోళ్ళకి తెలుసు, నీకేం తెలుస్తుంది? నువ్వే మాట్లాడతావు కదా, నేను చాలా గొప్పగా యజ్ఞాలు చేస్తా, యాగాలు చేస్తా, వచ్చి ప్రసాదం తీసుకుపోమని. మరి ఇలా మేము ప్రసాదం పంచితే ఎందుకు అరుస్తున్నావు? అక్షింతలు పంచితే నీకున్న కడుపు నొప్పి ఏంది? ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు దేవునికి పూజిస్తారు. నువ్వెందుకు అరుస్తున్నావు? బరాబరి జై శ్రీరామ్ అంటాం, జై శ్రీరామ్ అంటాం, బరాబరి కేసీఆర్ని పొందబెడతాం. జై శ్రీరామ్ అంటాం, నై కేసీఆర్ అని కూడా ఒక స్లోగన్ ఇస్తాం. ఇవాళ నుంచి కేసీఆర్, కేటీఆర్ అందరు జై శ్రీరామ్ అంటే కేసీఆర్ని తిరగనిస్తాం, లేకపోతే నై కేసీఆర్ అనే నినాదాల్ని బరాబర్ అన్ని గల్లీలలో కూడా ఇప్పిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి చాలా స్పష్టంగా హెచ్చరిక పంపదలుచుకున్నారు. జై సార్వత్రిక ఎన్నికల వేళ టార్గెట్ 400 అంటోంది బీజేపీ. 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం అంటోంది కాంగ్రెస్. అంతేకాదు, రిజర్వేషన్ల రద్దుతో పాటు రాజ్యాంగం మార్చేందుకు కమలం కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది. ఎన్నికల వేళ అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చించాల్సిన చోట ఎందుకు ఈ అంశాలపై చర్చ సాగుతోంది? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? ఇప్పుడు దీనిపైనే అంతటా చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో మరోసారి సత్తాచాటి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విల్లూరుతుంది బీజేపీ. సొంతంగానే 370 సీట్లు టార్గెట్గా పెట్టుకున్న కమలనాథులు ఎన్డీఏ కూటమి పరంగా చూస్తే 400 స్థానాలు సాధించాలని పక్కా వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఆ మేరకు ప్రధాని మోడీ నుంచి మొదలుకుని అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సహా అగ్రనేతలంతా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తూ టార్గెట్ 400 సాధించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే రిజర్వేషన్లపై ప్రధానంగా రగడ సాగుతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఇటీవలే విమర్శలు గుప్పించారు ప్రధాని మోడీ, అమిత్ షా సహా మరికొందరు కమల నేతలు. కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే దేశ సంపదను ముస్లింలకు దోచిపెడుతున్నట్టు ఆరోపించారు ప్రధాని. कांग्रेस उन्होंने मैनिफेस्टो में तो लिखा है कि आपकी संपत्ति का सर्वे करेंगे, हमारी माताओं बहनों के पास जो स्त्री धन होता है, जो मंगलसूत्र होता है, उसका सर्वे करेंगे. और फिर उनके एक नेता ने तो भाषण में कहा एक्सरे किया जाएगा और फिर आपकी सारी संपत्ति वो उनका कब्जा करेगी उनकी सरकार. कहते हैं मुस्लिमों का देश के संसाधनों पर पहला हक है, ये मनमोहन जी का बयान है और ये संयोग नहीं था. ఇక మరికొందరు జాతీయ నేతలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్లు తొలగిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. నేషనల్ లీడర్లే కాదు, తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలది ఇదే మాట. దీంతో ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. मैं तेलंगाना के लोगों को कहकर जाता हूं, भारतीय जनता पार्टी ने निर्णय किया है कि मुस्लिम रिजर्वेशन जो यहां पर टीआरएस और कांग्रेस ने किया है, हम उसको समाप्त कर एससी, एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी. ये हमने तय. బీజేపీ నేతల కామెంట్లే కాదు, వారు సాధించాలనుకున్న టార్గెట్లపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. 2/3 మెజారిటీ సాధించాలని కమలనాథులు భావించడం వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా రిజర్వేషన్ల రద్దు కోసం బీజేపీ ఈ స్కెచ్ వేస్తుందని ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, అధికారంలోనికి వచ్చాక కులగణన చేసి ఆయా సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు హస్తం పార్టీ ప్రయత్నం చేస్తామని చెబుతుంటే బీజేపీ ఎందుకు ఉలిక్కుపడుతుందని విమర్శిస్తోంది.
అంతేకాదు 2025 నాటికి ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్లు అవుతుందని, ఆ సందర్భంగా మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేసి దేశం మొత్తాన్ని హిందూయిజం వైపు నడిపించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ సహా ఇతర నేతలు. దీంతో ఈ ఎన్నికలు రిజర్వేషన్లు కావాలా వద్దా అన్న దానికి మధ్య జరుగుతున్నాయంటూ హాట్ కామెంట్ చేశారు సీఎం రేవంత్. ఆర్ఎస్ఎస్ 1925 మొదలుపెట్టినప్పుడు 100 సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2025కు 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 2025 లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈరోజు అమిత్ షా, నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. మేము స్పష్టంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళొక్కసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దవ్వాలి అని అంటే బీజేపీకి ఓటేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి, వాటిని పెంచాలి అని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఉన్న వాటికి రక్షణ కల్పిస్తాం, కొత్త వాటిని పెంచి మీకు పంచిపెడతాం. కేవలం రిజర్వేషన్ల అంశమే కాదు, మరికొన్నిటిపైన ఈసారి తీవ్ర చర్చ సాగుతోంది. అందులో ఒకటి రాజ్యాంగాన్ని మార్చివేసే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు. నిజానికి ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని కొన్ని కీలక అంశాలపై సవరణలు చేయాలంటే లోక్సభలో సగం కంటే ఎక్కువ సభ్యులు హాజరు కావడంతో పాటు సరైన సభ్యుల్లో 3/2 మంది ఆ తీర్మానాలను ఆమోదించాల్సి ఉంటుంది. అంటే మొత్తం ఓట్లు 272 కంటే ఎక్కువగా ఉండాలి. ఒకవేళ ఆ తీర్మాన సభకు మొత్తం 545 మంది సభ్యులు హాజరైతే అందులో 3వ వంతు అంటే 363 లేదా అంతకంటే ఎక్కువ మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఒంటరిగా 370, ఎన్డీఏ కూటమిగా 400 సీట్లు సాధించాలన్న లక్ష్యం పెట్టుకుందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. అధికార పక్షం ఆరోపణలు, విపక్షాల ప్రత్యారోపణలు ఎలా ఉన్నా యావత్ భారతం తీర్పు ఎలా ఉండబోతుంది? బీజేపీ అనుకున్న టార్గెట్ సాధ్యమవుతుందా? విపక్షాలు పైసే సాధిస్తాయా తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.